ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘానికి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినం ప్రాముఖ్యంగా పెంటెకోస్ట్ సందర్భంగా, పెంటెకోస్ట్ సండే సందర్భంగా మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనమందరము కూడా దేవుణ్ణి ఆరాధించడానికి చేరి ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయినా ఈరోజు తండ్రి మాతో మాట్లాడండి ప్రభువా. మీరు సహాయం చేయండి, మా జీవితాలు మార్పులకు తీసుకురావడానికి అయినా నీ కృప, నీ కాపుదల తండ్రి మా మీద ఉంచి ప్రభువా మమ్మల్ని తండ్రి నీ కొరకు శక్తివంతులైనటువంటి వ్యక్తులుగా మీరు మార్చమని, సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యం చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇది యెహోవా వాక్కు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుగా మనం విన్నాం. దేవుని వాక్యంలో చాలా స్పష్టమైనటువంటి మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే యెహెజ్కేలు గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. పెద్ద ప్రవక్తలుగా ఉంటున్నటువంటి వారిలో యెహెజ్కేలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఎందుకంటే ఆయన సోదోకు వంశానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన మంచి యాజక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క టెక్స్ట్ మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చెర జీవితంలో ఉంటూ ఉన్నారు. చెరలో ఉంటూ వారి యొక్క పరిస్థితి ఎలాగా ఉందో, వారి పరిస్థితుల్ని దేవుడు వారిని నూతనమైనటువంటి ఆత్మతో నింపుతాను అని తెలియచేస్తున్నటువంటి మాటలు మనం చదవగా విన్నాం. దేవుడు మనల్ని తిరిగి లేపగలిగినటువంటి దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని తిరిగి ఉజ్జీవింపచేసేటువంటి దేవుడు. అందుకే పవర్ ఆఫ్ పెంటెకోస్ట్ మనం చూసినప్పుడు ఈ పెంటెకోస్ట్ అనేటువంటిది 50వ రోజు వస్తుంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు పస్కా పండుగ తర్వాత 7 వారాల తర్వాత పెంటెకోస్తు పండుగ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పండుగ యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత కూడా నూతన సంఘం, యేసుక్రీస్తు యొక్క సంఘముగా పిలువబడుతున్నటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులు దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి రోజు కూడా ఇదే రోజు. అందుకే పవర్ ఆఫ్ పెంటెకోస్ట్ ద్వారా యేసు ప్రభు యొక్క శిష్యులు వారికి ఉండేటువంటి భయము, వారికి ఉండేటువంటి అపనమ్మకం, వారికి ఉండేటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు పరిశుద్ధాత్మని వారి మీద నింపగా వారికి ఉండేటువంటి బలహీనతలో నుంచి శక్తిమంతులుగా తయారయ్యారు. అందుకే మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనం చూస్తే అక్కడ వారు అంతకుముందు దేవుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత మిమ్మల్ని నిత్యము మీతో ఉండడానికి ఆదరణకర్తను పంపిస్తాను అని అంటూ ఉన్నాడు. శిష్యులకి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే ఆదరణకర్త మీతో పాటుగా నిత్యము ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని శక్తిమంతులుగా చేస్తాడు, మీకు సహాయకుడుగా ఉంటాడు అని తెలియజేశారు. అదే విషయాన్ని ఇక్కడ దేవుని ఆత్మ కార్యం కనబడతా ఉంది. దేవుని యొక్క ఆత్మ వారిని ఆవరించగా వారిలో ఉండేటువంటి భయాలు తొలగిపోయాయి, వారికి ఉండేటువంటి అపనమ్మకం తొలగిపోయింది. దేవుని ఆత్మ వారి మీద ఊదగా
వారు దేవుని శక్తిని పొందుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. మనకి యేసు ప్రభు వారి గురించి తెలుసు. ఆయన పరిశుద్ధాత్మ పావుర రూపంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని బాప్తిస్మిచ్చు యోహాను ముందు జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలుసు. పరిశుద్ధాత్మ ఏంటి అంటే మానవ జీవితాలను శక్తివంతులుగా చేయగలుగుతుంది. పరిశుద్ధాత్మ మనకుండేటువంటి భయాల్ని, మనకుండేటువంటి ప్రతి పరిస్థితిలో నుంచి కూడా శక్తివంతులుగా చేసింది. యేసు ప్రభు యొక్క శిష్యులు వారందరూ కూడా ఈ యొక్క పవర్ ఆఫ్ పెంటెకోస్ట్ ఎప్పుడైతే 50వ రోజు వారందరూ కూడి ఉండగా దేవుని ఆత్మ వారి మీదకు వచ్చింది. వచ్చిన వెంటనే వారు ఏమయ్యారంటే వారు శక్తిమంతులయ్యారు. దానికి సూచనగా మనం చూస్తూ ఉంటే వారికి వాక్ శక్తి అనుగ్రహించబడింది. రెండవదిగా అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూసినట్లయితే వారు ఆత్మతో నింపబడడం ద్వారా వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మలో బాప్తిసము తన శిష్యులకు ఇచ్చాడు. అందుకే ఈ యొక్క పెంతెకోస్తు అనుభవం కావాలి అంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనసు పొందడం మంచిదే. మారు మనసు పొందిన తర్వాత దేవుని ఆత్మ చేత ప్రతి దినము కూడా నింపబడుతూ ఉండాలి. నింపబడితే తనలో ఉండేటువంటి భయాలు, తనలో ఉండేటువంటి అనుమానాలు, తనలో ఉండేటువంటి శక్తిహీనత అంతా కూడా పోయి దేవుని శక్తిని వారు స్వతంత్రించుకుంటారు. తద్వారా దేవునికి మహిమకరమైనటువంటి వ్యక్తులుగా మార్పు చెందుతారు. శిష్యుల విషయంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందారు. వారు శక్తిని పొందడం మాత్రమే కాదు, వారు ఇతరుల్ని స్వస్థపరిచారు. ఎలాగ స్వస్థపరిచారు అంటే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మను వారు పొందుకోవడం ద్వారా ఇతరులను స్వస్థపరిచేటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు. వారు పరిశుద్ధాత్మ మీద ఆధీనంలో ఉంటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఫలాలు వారిలో ఉన్నాయి. వారి ఆత్మ ఫలాలు ఉండడం ద్వారానే వారు ఏం చేశారంటే సమైక్యముగా అందరూ కలిసి ఒకే ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులుగా ఉండి వారు కొన్నటువంటి స్థిర ఆస్తులన్నింటినీ కూడా దేవుని యొక్క సేవకుల దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేశారు. నిజంగా ఈరోజు దేవుని సంఘం కొరకు ఇవి కావాలి అంటే వారు ఏమి ఆలోచించకుండా వచ్చి దేవుని పరిచర్య కొరకు వారు అపోస్తుల పాదాల కింద పెట్టారంట. దేవుని ఆత్మ వారిని నడిపించింది కనుకనే వారు గొప్ప కార్యం చేయగలిగారు. అందుకే వారిలో పరిశుద్ధాత్మ అనుభవము, యేసుక్రీస్తుని మనము అంగీకరించినప్పుడే దేవుని ఆత్మ కూడా మనలోనికి వస్తుంది, మనల్ని సర్వశక్తిమంతులుగా చేస్తుంది. అందుకే ఆత్మీయ ఫలాలు మనలో ఫలించాలి. కానీ ఆత్మీయ ఫలాలు మనం ఫలించగలుగుతూ ఉన్నామా? రెండవదిగా చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి భాషలు వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఆ యొక్క భాష ఏంటి అంటే ఈ లోక సంబంధమైనటువంటి భాష. అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. వేరు వేరు ప్రాంతాల నుంచి అక్కడికి ఆ పండగకు వస్తే వారందరూ కూడా ఆ పండగలో దేవుని ఆత్మచేత నింపబడడం ద్వారా వారు ఏమయ్యారు అంటే వారు భాషలో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వేరొకరి భాషలో కూడా వీరు మాట్లాడుతుండడం వలన ఏమైందంటే వారికి భాషను, ఇతరుల భాషను కూడా అర్థం చేసుకునేటువంటి శక్తిని దేవుడిచ్చాడు. అందుకనే వారు ఆత్మ భాషలు వరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిజమే, ఈ లోకంలో భాషను అర్థం చేసుకునేటువంటి వారు కావాలి. సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని సంఘాల్లో చూసినప్పుడు చాలా మంది ఆ యొక్క భాషకు అర్థం లేనటువంటి భాషలు మాట్లాడుతూ
ఈ యొక్క క్రీస్తు దేవాలయంలోకి వచ్చినటువంటి వారు అన్యులు లేకపోతే ఇంకొక వర్గం వారు వస్తూ ఉంటున్నప్పుడు వారికి ఈ యొక్క సంఘంలో దేవునికి మహిమకరమైనటువంటి మాటలు, వారి యొక్క జీవితాలని మార్పు చేసేటువంటి మాటలు వారిని హత్తుకోవాలి. దేవుని ఆత్మ ఏంటి అంటే దేవుని సంఘంలోకి వచ్చినటువంటి వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా వారు హృదయాలకి తాకాలి. కానీ ఈరోజు భాషలు అర్థం చెప్పేటువంటి వారు లేకుండా చాలా సంఘాల్లో భాషలు మాట్లాడుతూ అది వెర్రే కేకలుగా మారిపోతున్నటువంటి సంఘటన. ఒకవేళ మాట్లాడితే మంచిదే, మాట్లాడినప్పుడు జరగవలసింది ఏంటి అంటే అర్థం చెప్పేటువంటి వారు కూడా ఉండాలి. అర్థం చెప్పేటువంటి వారు ఉంటే ఆ యొక్క ప్రవచన నెరవేర్పు గురించి ప్రజలు ఆలోచించగలుగుతారు. ఈరోజు అలాంటి ఆత్మ నింపుదల కలిగినటువంటి సంఘాలు మనకు కావాలి. అయితే అక్కడ వారు మాట్లాడుతున్నటువంటి భాష ఎలాంటి భాష అంటే అందరికీ వారి వారి భాషలో అర్థమవుతూ ఉన్నాయి. రెండవదిగా చూసినట్లయితే వారు అన్యజనులు ఏమనుకుంటూ ఉన్నారంటే మద్యంతో మత్తులై ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు. అప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ప్రవచించుతారు అనేటువంటి మాట 50 గ్రంథంలో రాయబడింది. కనుకనే దాన్ని ఎత్తి చూపిస్తూ పేతురు ఇశ్రాయేలు ప్రజలకు లేదా యూదులకి అక్కడ తెలియచేస్తున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు మనము ఐక్యమైనటువంటి సంఘంగా ఉండగలుగుతాం. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఐక్య సంఘంగా ఉన్నారు. కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ వారి మీద ఉంది, వారిలోన ఉంది, వారు ఐక్యత కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ మన జీవితాల్లో దేవునికి మహిమకరమైనటువంటి సేవ చేసేటువంటి వారుగా మనం ఉండాలట. రెండవదిగా చూసినట్లయితే రెండవ విషయాన్ని మీ ముందు పెడతాను. చదవబడినటువంటి లేఖన భాగం యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 37వ అధ్యాయం 1 నుంచి 13 వరకు 13వ వచనాన్ని చదవగా మనం విన్నాం. ఈ యొక్క యెహెజ్కేలు సాధుకు వంశానికి చెందినటువంటి యాజకుడు, ప్రవక్త. ఈయన రచనా శైలి మనం చూసినప్పుడు నెరేటివ్ మోడ్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడేటువంటి మాటలు స్పష్టంగా కథా రూపంగాను గద్య రూపంగాను ఉంటాయి. అందుకే ప్రజలు చదివేటువంటి వారు సులభంగా అర్థం చేసుకునేటువంటి భాషలో ఈయన మాట్లాడాడు. అయితే చెరలో ఉండేటువంటి స్థితిని ఆయన మాట్లాడుతూ కొన్ని సూచనలు లేదా కొన్ని ఉపమానాల ద్వారా కొన్ని వస్తువులను మన ముందు పెట్టి వారి జీవితాలను, ఇశ్రాయేలు యొక్క జీవితాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూసినప్పుడు ఆ యెహెజ్కేలుని యేసు దేవుడు వారి జీవితాల్లో ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిని తెలియజేస్తా ఉన్నాడు. ఎండిపోయినటువంటి ఎముకలు అని అంటూ ఉన్నాడు. ఎండిపోయినటువంటి ఎముకలు జీవించగలవా అని దేవుడే ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సమయంలో ఈ యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుకు చూపించినటువంటి దర్శనాన్ని మనం చూసినట్లయితే ఆ దర్శనంలో ఇశ్రాయేలు ప్రజలకు ఈ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలు సూచనగా ఉంటూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే వారు చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ యొక్క బబులోను మహారాజు నెబుకద్నెజర్ వచ్చి ఈ యొక్క దేశంలో ఉండేటువంటి యెరూషలేము ప్రాంతాన్ని నాశనం చేస్తూ అక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొని బబులోను సామ్రాజ్యానికి తీసుకువెళ్ళిపోయారు. ఈ విధంగా వారికి ఉండేటువంటి దేశము, వారికి ఉండేటువంటి సంస్కృతి, వారికి ఉండేటువంటి దేవాలయము వారు విడిచిపెట్టి పరాయి దేశంలో వారు బందీలుగా వెళ్ళిపోయినటువంటి సంఘటన. ఈ సంఘటన చూసినప్పుడు ఇశ్రాయేలుకి ఏ విధమైనటువంటి శక్తి లేదు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో శక్తిహీనులైపోయారు. ఎందుకు అంటే వారి పట్టణం నాశనం అయిపోయింది, వారి జాతి కొలద్రోయబడింది, వారి దేవాలయం కోల్ద్రోయబడింది, ఆచార సాంప్రదాయాలు
ఆచార సాంప్రదాయాలు వారు పాటించలేకపోతా ఉన్నారు. తర్వాత వారికి ఉండేటువంటి గుర్తింపు లేదు. ఈ ఎముక జీవిస్తుందా అని మాట్లాడితే దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఆయన ప్రశ్న వేస్తూ ఉంటున్నప్పుడు జవాబు చెప్పలేనిటువంటి పరిస్థితి. ఎందుకు అంటే హెజ్కేల్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే ఇవి జీవిస్తాయా, ఎముక జీవిస్తుందా అంటే మనల్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. జీవిస్తుందా అంటే జీవిస్తుంది, ఎలాగా అనేది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏంటి అంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో మనం చూసినప్పుడు మనం ప్రశ్నలు మనకు వేసి మనల్ని దేవుని పరిచర్య కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. మన యొక్క కోణంలో లేకపోతే మానవ కోణంలో చూస్తే ఇది ఇంపాసిబులే. ఎముక అనేది చాలా విలువలేనిది. ఎముక ఈ స్కెల్టన్ లో నుంచి పాతి పెట్టిన తర్వాత స్కెల్టన్ లోంచి విడిపోయి అది ఎముకలుగా మారిపోతాయి. ఆ మారిపోయినటువంటి ఎముకలను తాకితే అపవిత్రులు అవుతారు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. 7 వారాల వరకు కూడా అపవిత్రుడుగా ఉంటారు ఎముక కానీ ముట్టుకుంటే. అయితే అలాంటి పరిస్థితిని ఇమాజిన్ని ఇశ్రాయేలు ప్రజలకు వాడుతూ నేను మరలా నీకు నిరీక్షణ ఇస్తాను, లేదా ఎండిపోయినటువంటి ఎముకల వంటి స్థితి కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు నేను నిరీక్షణ ఇస్తాను అని తెలియచేస్తూ వారితో ప్రవచనమెత్తి మాట్లాడమనగానే ఆ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలన్నీ కూడా గొప్ప సమూహంగా ఏర్పడ్డాయంట, అతుక్కొనబడ్డాయంట, శరీరం వచ్చిందంట, వారు నేర్చి నిలబడ్డారంట. కారణం ఏంటి అంటే దేవుడు సర్వ సృష్టికర్త, దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. అందుకే ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 39వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నిన్ను నేను తప్పించెదను అని అంటూ ఉన్నాడు. దేవుడు నిశ్చయంగా మనల్ని తప్పించేటువంటి దేవుడు. లేదా జీవం లేనిటువంటి వ్యక్తులంగా ఉంటున్నాము, లేదా మనలో మనకుండేటువంటి గుర్తింపు కానీ, లేదా మనకు అభద్రతా భావం కానీ, భయం కానీ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలందరికీ కూడా ఆయన నిరీక్షణ కలిగినటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉంటూ వారు నాశనాన్ని చూశారు. వారు అంతా కూడా వారి జీవితాల్లో నాశనం అయిపోయినటువంటి పరిస్థితిని చూశారు. వారు మరలా రూపుదిద్దుకొని ఒక సమాజంగా, ఒక దేశంగా ఏర్పడతారు అనేటువంటి ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలకు యెహెజ్కేలు ద్వారా దేవుడు చూపించినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే వారికి మరలా నూతనమైనటువంటి ఆత్మను ఇస్తాను అని అంటూ ఉన్నాడు. అందుకే ఈ సమయంలో దేవుని యొక్క శక్తి ఏంటి అంటే ఆయన సర్వాంతర్యామి, దైవత్వము ఏంటి అంటే మన మీదకు వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు మనము శక్తివంతులం అవుతాం. అందుకే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ప్రవచనము వచ్చిన తరువాత వారు యొక్క స్థితి ఏంటి అంటే వారు గొప్ప శక్తిమంతులుగా చేయగలిగినటువంటి శక్తి దేవునికి ఉంది. అందుకే ఆయన గొప్ప సైన్యముగా వారు తిరిగి లేవడం ద్వారా తిరిగి పునరుద్ధరించబడి వారు దేవాలయాన్ని కట్టుకోవడానికి, వారు దేవుని మహిమను చూడడానికి, వారు గొప్ప సైన్యముగా ఉండడానికి దేవుడు వారిని ఆశ కల్పిస్తూ ఉన్నాడు. దేవుడు నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో దేవుడు నిరీక్షణ కలిగినటువంటి పరిస్థితిని మనకిస్తాడు. మన జీవితాలు అయిపోయాయి, ఇంకా మనకు బ్రతుకు లేదు అనుకునేటువంటి సందర్భంలో నుంచే
దేవుడు మనల్ని లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన పునరుద్ధానుడైనటువంటి ఈ విధానాన్ని మనం చూసినప్పుడు ఈ జీవం లేనిటువంటి వ్యక్తుల జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. మనందరికీ తెలుసు, అబ్రహాము భార్య శారా మృతతుల్యమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి వాణి. కానీ ఆమె గర్భంలో ఇస్సాకును దేవుడిచ్చాడు. మృతతుల్యమైంది బ్రతకగలుగుతుందా? కానీ బ్రతికించాడు దేవుడు. దేవుడికి ఉండేటువంటి శక్తి ఏంటి అంటే ఈ లోకపు కళ్ళులతో మనం చూస్తే ఇంపాసిబుల్, బట్ దేవుని శక్తిని కలిగి ఉంటే పాసిబుల్గా దేవుడు మార్చుతాడు. అందుకే మనం ఏం చేయాలి అంటే దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఐయామ్ దట్ ఐయామ్ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనే దేవుడు. ఆయన ఈ లోకంలో ప్రతి వారికి కూడా శక్తిని ఇవ్వగలుగుతాడు. ఎముక యూజ్లెస్, ఎముక ఏ విధమైనటువంటి శక్తి కూడా లేనిది. కానీ అలాంటి వాటిని కూడా నేను శక్తిమంతులుగా చేయగలుగుతాను అని ఇశ్రాయేలు ప్రజల జీవితాలని మన ముందు పెట్టి మన ముందు వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే ఆయన్ని అంగీకరించినటువంటి మన జీవితాల్లో మనము దేవుని ఆత్మచేత నింపబడితే మనకు సంపూర్ణులుగా చేయడానికి పరిశుద్ధాత్మను మనకు సంచు కరువుగా దేవుడిస్తా ఉన్నాడు. దేవుని మీద మనం ఆధారపడితే ఆయన చనిపోయినటువంటి జీవితాలను కూడా తిరిగి తీసుకురాగలుగుతాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన ఈ లోకంలో అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసేటువంటి దేవుడు. అందుకే మనతో ఉండడానికి దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా దేవుడిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఆయన గొప్ప ఆత్మను, పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరితో అన్ని వేళలా అందరితో ఆయన ఉంటాడు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని కూడా ఆయన వారికి సహాయం చేసేటట్టుగా ఉంటుంది. యేసు మరణమైన తర్వాత బలహీనులు అయినటువంటి వారు, భయపడేటువంటి వారు తిరిగి శక్తిమంతులుగా చేసింది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ప్రతి మానవ జీవితాన్ని కూడా పాపంలో నుంచి, నీతి నుంచి, తీర్పు నుంచి సర్వసత్యంలోకి నడిపిస్తారు. అందుకే పరిశుద్ధాత్మను ఈ యొక్క పెంతెకొస్తు దినాన్ని మన మీదకి రావడం ద్వారా పాపంలో నుంచి ఒప్పించబడ్డారు. పాపంలో నుంచి ఒప్పించబడ్డము అంటే నేను చేసింది పాపము అని మనకి గుర్తు చేసేది పరిశుద్ధాత్మ. ఇది కేవలం యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారికే తెలుస్తుంది. ఎందుకంటే మనం తప్పు చేస్తున్నాము అని అనుకోవడము, దాన్ని ఒప్పుకోవడం అనేది కేవలం పరిశుద్ధాత్మ యొక్క కార్యము. మనందరికీ తెలుసు, లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే జక్కయ్య అనేటువంటి ఒక ఆయన మనకు కనబడతా ఉంటాడు. ఆయన తన జీవితంలో యేసు ప్రభువును చూశాడు. చూసిన వెంటనే ఆయనలో మారు మనస్సు వచ్చింది. తన తప్పును ఆయన గ్రహించాడు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి 4 గంటలుగా చెల్లించడానికి సిద్ధపడ్డాడు. ఇది పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యము. మానవ జీవితాల్లో పాపాన్ని ఒప్పింపజేస్తుంది. రెండవదిగా మానవుడిని నీతిమంతులుగా చేస్తుంది. మానవుడు ఎవ్వరు కూడా నీతిమంతులుగా ఉండలేరు. మనుషుల్ని నీతిమంతులుగా చేసేది పరిశుద్ధాత్మ మాత్రమే. ఎందుకు అంటే పాపాన్ని కడిగి దేవుని దృష్టిలో మనుషుల్ని నీతిమంతులుగా చేయగలిగింది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మనము నీతిమంతులుగా మనం ఉంటూ ఉన్నాం. తీర్పు విషయంలో కూడా దేవుడు మన జీవితాల్లో సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దేవుడిని మనము అంగీకరించిన తర్వాత, మన జీవితాల్లో పాపంలోంచి విడిపించబడిన తర్వాత, నీతిమంతులుగా మనం అయిన తర్వాత మన జీవితాల్లో మనము సర్వసత్యంలోకి వెళ్తాం.
దేవుని యొక్క నీతి మన మీద స్థాపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మనము ఎప్పుడైతే సర్వసత్యంలోకి వెళ్తామో శ్రమైన, మరణమైన, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. అందుకే యేసు ప్రభు యొక్క శిష్యులు అందరూ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నారో వారి జీవితాల్లో వారు ఎంత మరణించవలసినటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదురాడి దేవుని యొక్క పరిచర్య చేయగలిగారు. ఇది వారికి ఏ విధమైనటువంటి శక్తిని ఇచ్చింది? దేవుని ఆత్మ వారి మీద ఉండడం ద్వారా వారు ప్రపంచ దేశాలకి వెళ్ళి సువార్తను ప్రకటించి హతసాక్షులైపోయారు. ఇది కేవలం దేవుని యొక్క కార్యం. పరిశుద్ధాత్మ ఈ ప్రపంచంలో క్రైస్తవ సంఘాన్ని బలపరచడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ మానవ జీవితాలని, బలహీనమైనటువంటి మానవుల్ని బలపరచడానికి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క పెంతెకోస్తు దినం క్రైస్తవ సమాజానికి ఐక్యతకి సూచనగా ఉంటూ ఉంది. అందుకనే ఈరోజు మనం ఒకసారి గమనంలోకి తెచ్చుకుందాం. పెంతెకోస్తు దేవుని ఆత్మ నింపుదల కలిగినటువంటి ప్రదేశం. దేవుని ఆత్మ మానవుల యొక్క జీవితాలను, బలహీనులు, భయంతో ఉండేటువంటి వారు, లేదా ఏ విధమైనటువంటి శక్తి లేనిటువంటి శక్తిహీనులను జీవింపజేసేటువంటి ఆత్మను ఇచ్చేటువంటి దేవుడు. కనుక మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం. మనము ఎముక వంటి పరిస్థితులు కలిగినటువంటి వారుగా, ఈ లోకంలో డస్ట్తో కలిసిన డస్ట్ కంటే తక్కువ వారుగా ఉంటున్నటువంటి మన పరిస్థితుల్లో, లేదా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం బలహీనులుగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు శక్తిమంతులుగా ఆయన చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను ఒక్కసారి పరిశీలించుకుందాం. నీవు శక్తిహీనుడుగా ఉంటూ ఉన్నావా? బలహీనుడుగా ఉంటూ ఉన్నావా? లేదా భౌతికంగా ఈ యొక్క పరిస్థితుల్లో లోనైపోతూ ఉన్నాం అనేటువంటి బాధలో ఉంటూ ఉన్నావా? అయితే యేసుక్రీస్తు దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను శక్తిమంతులుగా చేసేటువంటి గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, వందనాలు ప్రభువా. ఆయన ఇంతవరకు దేవుని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే ఉన్నారు కనుక ప్రభువా, మా జీవితాలను ప్రభావితం చేయడానికి నీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సంచుకరువుగా ప్రభువా మాతో ఉండడానికి, మాలో ఉండడానికి, మా మీద ఉండడానికి ప్రభువా మమ్మల్ని నడిపించడానికి మీరు పంపించినటువంటి విధానం బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రభువా నైనా ఈ పరిచర్యలో ముందుకు కొనసాగడానికి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం తండ్రి ప్రభువా నైనా తండ్రి ఈ వాక్యం ఇట్టున్నటువంటి ప్రతి బిడ్డ మీద నైనా మీరు తండ్రి ప్రభువా నైనా ప్రవహింప చేయమని అడుగుచున్నాం తండ్రి. నైనా తండ్రి వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరిచి తండ్రి ప్రభా బలపరచబడి తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి నైనా నీ కొరకు తండ్రి ప్రభా గొప్ప శక్తిమంతులు అయినటువంటి వ్యక్తులుగా మార్పు చెందడానికి మీరు సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.